బాచిన కృష్ణ చైతన్య రూపంలో వైఎస్ఆర్సీపీకి తొలి వికెట్ డౌన్ కాబోతుందా? అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ మళ్ళీ గెలవబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, బాచిన కృష్ణ చైతన్య అద్దంకి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ఇప్పటివరకు ఇన్ఛార్జిగా వస్తూ వచ్చారు. ఆయన ప్లేస్లో ఆయన్ని తీసేసి ఇప్పుడు హనుమారెడ్డిని మళ్ళీ కొత్త ఇన్ఛార్జిగా పెట్టారు. ఆయన అలకపాన్పెక్కి ఆయన మళ్ళీ బాచిన చెంచు గరటయ్యని కలిశారు. వేరే పార్టీలో కూడా చేరే అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ గొట్టిపాటి రవికుమార్ గారు అక్కడ గెలిచే అవకాశం ఉందంటూ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వార్త హల్చల్ చేస్తుంది. పరిస్థితులు చూడబోతే అలాగే ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి పెద్దగా ఉన్నటువంటి బాచిన చెంచు గరటయ్య ఫ్యామిలీ ఇప్పుడు కనుక వేరే పార్టీలో కనుక జాయిన్ అయితే, కృష్ణ చైతన్య గారు వేరే పార్టీలో జాయిన్ అయితే మళ్ళీ అక్కడ టీడీపీఏ పాగా వేసేటువంటి అవకాశం బలంగా కనిపిస్తూ ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు సార్ ఈ అంశాన్ని? అద్దంకి నియోజకవర్గం గొట్టిపాటి రవికుమార్ గారు మామూలుగా నిన్నటి వరకు 25-30 వేలు మెజార్టీ వచ్చింది అనుకునేవాళ్ళం. ఈ దెబ్బతో ఒక 50 వేలకు వెళ్ళిపోతాడు ఆయన. జరిగేది అంతే, అంతకంటే వేరే ఏమంటుంది చెప్పండి. ఇప్పుడు ఆయన గెలుపునైతే ఇటు ఆపలేరు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఆయన గెలుపును ఆపలేరు. అది మాత్రం ప్రజలు నిర్ణయించేశారు అక్కడ. మొన్న జరిగిన యువగళం పాదయాత్రలో ప్రజాస్పందన చూసిన తర్వాత 30,000 దాకా ఆధిక్యత వస్తుందని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావించారు. దాన్ని చూసిన తర్వాత వీళ్ళకు కూడా ఎవరు ఏదో పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రకటిస్తున్నారే తప్ప గెలుస్తామన్న ఆలోచన వైఎస్ఆర్సీపీ పార్టీలో అయితే ఎట్లో లేదు. ఓ రకంగా ఇది బాచిన చెంచు గరటయ్య గారి కుమారుడు కృష్ణ చైతన్య అతని నెత్తి మీద పాలు పోసినట్టే కదా ఈరోజు. నిస్సందేహంగా ఒకవేళ పైకి అనిపించిన ఆయన మనస్ఫూర్తిగా ఆయన సంతోషపడతాడు. గతంలో మీరు కూడా విశ్లేషణ చేశారు. అసలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా అలాగే ఓడిపోయిన కొంతమంది అభ్యర్థులు కూడా మేము అసలు పోటీకి సిద్ధంగా లేవంటూ చేతులు ఎత్తేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. అసలు పోటీ చేసేందుకు కూడా అభ్యర్థులు దొరకట్లేదు అనేటువంటిది గతంలో మనం విశ్లేషణ కూడా చేసుకున్నాం. ఇప్పుడు చూడబోతే దానికి నిజంగానే బలం చేకూర్చేలాగా ఈ ఘటన ఉంది. నిస్సందేహంగా ఇప్పుడు రేపు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో చూసుకుంటా ఉంటే నా అంచనాల ప్రకారం ఒక 15 మంది లోక్సభ సభ్యులు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ 151 మంది శాసనసభ్యుల్లో రమారమి 60 నుంచి 100 మంది దాకా పోటీకి దూరంగానే ఉండబోతున్నారు. ఇది జరిగే సత్యం చూడండి రేపు పొద్దున. ఓకే, లేకపోతే రేపు నయానో భయానో ఒకవేళ వాళ్ళని బెదిరించి కొంతమందిని మళ్ళీ నిలబెట్టినా, మేమే బరాయించుకుంటాం ఎన్నికల ఖర్చు అని పెట్టినా, వాళ్ళకి ఆ డబ్బులు అందించినా సుమారు ఒక 1/5 వంతు మాత్రం ఖర్చు పెట్టి మిగిలిన 3 వంతులు ఇంట్లో పెట్టుకొని ఎట్టా ఓడిపోయే వాళ్ళకి మనకెందుకు కనీసం ఈయన గెలుచుకుందామని భావిస్తారే తప్ప ఎట్టి పరిస్థితుల్లో మనస్ఫూర్తిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మేము గెలుస్తామనే నమ్మకం వాళ్ళకి లేదు. మనం అసలు పోటీ చేయాలన్న అభిప్రాయం వాళ్ళకి లేదు. ఇది మాత్రం సుస్పష్టం, దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు ఒక విషయాన్ని ఎందుకు చెబుతున్నామంటే ఇంత బలంగా ప్రజా వెల్లువ, ప్రజా ఆమోదం, ప్రజల అభిష్టం అనేది 3 రకాలుగా ఉంటాయి. ప్రజా వెల్లువ అనేది ఎప్పుడు వస్తుందంటే అభిమానం ఉంటే వస్తుంది. అభిమానం ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజాభిమానం లేదు, వెల్లువలా జనం రావట్లేదు. మిగిలిన 2 విషయాలు చూసుకుంటే మిగిలిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రజా అభిమానం ఉండటం వేరు, ప్రజా వెల్లువ ఉండటం వేరు. ఇప్పుడు వాళ్ళకి అవి 2 లేకుండా పోయినాయి ఈరోజు. ఎందుకంటే వాళ్ళ పరిధిలో చూసుకున్నా కూడా, వాళ్ళ విశ్లేషణలో చూసుకున్నా కూడా, వాళ్ళ వేగుల ద్వారా సమాచారం చూసుకున్నా కూడా ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ రవికుమార్ చౌదరి గారు, రవికుమార్ గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, ఆయన ప్రజాభిమానంతో ప్రజలతోటి మమేకమయ్యే విధానంతో పోల్చుకుంటే మిగిలిన వాళ్ళు ఎవరో దరిదాపులు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. రెండోది ఆయన మీద సానుభూతి కూడా ఉంది. అతని ఆర్థిక మూలాలు దెబ్బతీశారనే కసి అక్కడ స్థానికుల్లో కూడా ఉంది. అవును, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇవన్నీ ఒక ఎత్తు, ఒక 10%, ఒక 10% నా దృష్టిలో ప్రస్తుతం అయితే ఆంధ్ర రాష్ట్రంలో. మిగిలిన 90%లో 90 అక్కడ స్థానిక శాసనసభ్యుడు లేడు కాబట్టి మిగిలిన 90% జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకతే రవికుమార్ గారికి అనుకూల అంశం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత చాలా స్పష్టంగా చెబుతున్నాను నేను. వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కాదు,
చెంచు గరటయ్య గారి అబ్బాయి మీద కాదు. ఉమ్, ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇప్పుడున్నటువంటి ఆయన వాళ్ళు ఒకటి బలంగా నమ్మారండి. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళందరూ కూడా ఒకటి క్షుణ్ణంగా నమ్మారు. ఉమ్, ఆ రోజు ఒక్క ఛాన్సే కదా ఆయన అడిగింది మమ్మల్ని, ఉమ్, మళ్ళీ రెండో ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? ఉమ్. దానికి తోడు సార్ అసలు గొట్టిపాటి రవికుమార్కి బాబాయ్ వరుస అవుతాడు బాచిన చెంచు గర్తయ్య. ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, దగ్గర బంధువులు. ఈ నేపథ్యంలోనే గతంలో గొట్టిపాటి రవికుమార్ గారికి గట్టి పోటీనిచ్చేందుకు కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ ఈసారి అసలు వాళ్ళనే తప్పిస్తే, వాళ్ళ కుటుంబాన్నే తప్పిస్తే ఆ రేంజ్లో పోటీ ఇచ్చేటువంటి అభ్యర్థులు అక్కడ ఉంటారా? అసలు నిజంగా తెలుగుదేశం పార్టీకి ఇది తొలి విజయంగా మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు సార్? తొలి విజయంగానే బాధ్యత. అంటే ముందు వరుసలో ఇది ఒకటి వచ్చింది. అక్కడ మనకి మంగళగిరి ఒకటి కనపడింది, ఇది ఒకటి కనపడిపోయింది. ఇక కుప్పం అనేది ఆయనకి దాని గురించి నల్లేరు బండి మీద నడక, ఆధిపత్యాన్ని తగ్గించాలని ప్రయత్నం చేశారు. ఎంతో కొంత సఫలీకృతం అయ్యారు. మళ్ళీ తిరిగి ఆయన కారాగారవాసం చేసిన తర్వాత వాళ్ళ అంచనాలన్నీ తారుమారైపోయినాయి. చంద్రబాబు నాయుడు గారికి జరిగిన నష్టం తన ఇంట్లో తన పెద్దగా జరిగిన నష్టంగా అందరూ భావిస్తున్నారు అక్కడ. ఇక వరుస క్రమంలో చూసుకుంటా ఉంటే ఒకనాడే ఉందండి. నిన్న మరి 2014లో కూడా బాగా కొమ్ము కాసింది వైఎస్ఆర్సీపీ పార్టీకి రాయలసీమ జిల్లాలో. అవును, ఈ రాయలసీమ జిల్లాలో ఒక అనంతపురం జిల్లా తప్ప మిగిలినంతా 56 స్థానాలకు కానీ 49 స్థానాలు 54 రాయలసీమలో. కర్నూలు 14, అనంతపురం 14, చిత్తూరు 14, 42, కడప మాత్రం 10, 52 నియోజకవర్గాలు. పక్కన నుండి నెల్లూరు కలుపుకుంటే 10 నియోజకవర్గాలు. 62 నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం పార్టీకి వచ్చింది 3. అంటే 59 నియోజకవర్గాలు వారికే పట్టం కట్టారు జనాలు. ఇప్పుడు 59 నియోజకవర్గాల్లో వాళ్ళకి నిజంగా చెప్తున్నానండి, ఈ రోజు ఉన్న పరిస్థితి కన్నా చూసుకుంటే అందుట్లో 40 మంది మళ్ళీ పోటీకి విముఖంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 40 మంది దాకా పోటీకి విముఖంగా ఉన్నారు. వాళ్ళు పోటీ చేసే ఆలోచన కూడా లేదు. అంటే రేపు పొద్దున జరిగేది జరగవచ్చు, ఏదన్నా కావచ్చు. అంటే దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, ముందుగా నీ పత్రం అనేది రాయలసీమలోనే ప్రారంభమైంది. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా మీరు చెప్పిన అబద్ధాలని వాళ్ళంతా నమ్మి రాయలసీమను తీసుకెళ్లి రత్నాల సీమ చేస్తారనే భావించి ఆ రోజు నీకు పట్టం కట్టడం కూడా జరిగింది. ఈరోజు వాళ్ళకి ఆ భ్రమలు వీడిపోయినాయి, పరిస్థితి అర్థమైపోయింది. కాబట్టి ముందుగా ఇంటికి మనమే సాగనంపుదాం అనే నిర్ణయానికి వచ్చారు. ఇంకోటి చెబుతున్నాను, ఇది హాస్యాస్పదంగా భావించవచ్చు చాలామంది. ఈరోజు ఆయన సొంత నియోజకవర్గం పులివెందల్లో పోటీ చేయకపోవచ్చు, పోటీ చేస్తే ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఆయనకున్న సమాచారం కూడా అది. దానికి చాలా కారణాలు తోడైనవి. అక్కడ రీసెంట్గా ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఆయన పులివెందులు పర్యటనకి వెళ్ళిన నేపథ్యంలోనే అక్కడ స్థానిక ప్రజలు కొంతమంది మా గోడు వినండి సార్ అంటూ కూడా ఆయన బ్రతిలాడుకోవడం, ఆయన అసలు పట్టించుకోకుండా వెళ్ళినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఆయన మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన మీద తిరుగుబాటుకి సిద్ధమైనటువంటి పరిస్థితిని మనం చూసాం. అందుకేనండి నేను చెప్తుంది, ఇప్పుడు వాళ్ళు వైనాట్ 175 అన్నారు. అది నిస్సందేహంగా మేము 175 నియోజకవర్గాలు ఓడిపోతామనే సంకేతం వాళ్ళు ఇస్తున్నారు పరిస్థితులు చూస్తూ ఉంటే. కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితులు కనుక మనం కనుక అర్థం చేసుకుంటా ఉంటే, గొట్టిపాటి రవికుమార్ అనే వ్యక్తి, అతనికి ధీటుగా ధాటిగా ఎదురు నిలబడే వ్యక్తులు కనుసూపు మేరలో కూడా దంగిలో కనపట్టలేదు అని చెప్పని వీళ్ళు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. వీళ్ళ ప్రయత్నాలు ముమ్మరంగా చేసుకోవాలి. ఇంకొంచెం ఆధిక్యతను చూపించుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారని, అలాంటి పట్టుదల రవికుమార్ గారికి ఉందనేదే నా భావన. మీరు అన్నట్టు తొలి విజయంతో అద్దంకితోటి ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అని నేను భావిస్తున్నాను.